నమస్కారం. యాక్ట్ న్యూస్కు స్వాగతం. ఈరోజు యాక్ట్ న్యూస్లోని ముఖ్యాంశాలు. రైతులకు ఎంతో వెసులుబాటుగా ఉండేందుకు బాపట్ల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు, అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి. ఆగస్టు 1 బక్రీదు పండుగ జరుగుతుంది. ఇళ్లల్లో ప్రభుత్వం ఆదేశించిన మసీదుల్లో ప్రార్థనలు జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు విజ్ఞప్తి. తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి, దీని పట్ల అందరూ అవగాహనతో ఉండాలి. తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి ప్రారంభం. పవిత్రమైన బక్రీద్ పండుగ వేడుక ఆగస్టు 1వ తేదీన ఈ పండుగ జరుపుకోనున్నారు. బక్రీద్ పండుగ విశిష్టతపై యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం. ప్రపంచంలోని ముస్లింలు అతి పవిత్రంగా భావించే వేడుక బక్రీద్ పండుగ. త్యాగానికి ప్రతీకగా ఈ పండుగను పేర్కొంటారు. ఒక మహోన్నత త్యాగానికి గుర్తుగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. ఆగస్టు 1వ తేదీన పవిత్ర బక్రీద్ పండుగను జరుపుకోనున్నారు. ఇబ్రాహీం, ఇస్మాయిల్ల త్యాగం ఎంతో గొప్పదని పేర్కొంటారు. దైవాజ్ఞను పొందిన ఇబ్రాహీం తన ఏకైక సంతానమైన ఇస్మాయిల్ను దైవ ప్రసన్నత కోసం బలి ఇవ్వటానికి సిద్ధమవుతారు. అది దైవాజ్ఞని తెలుసుకున్న ఇస్మాయిల్ కత్తి కింద తన శిరస్సును సంతోషంగా పెట్టారు. ఈ అనుపమానమైన అమూల్యమైన త్యాగానికి గుర్తుగా ముస్లింలు కూడా తమ ప్రాణాలను అల్లాహ్ మార్గంలో త్యాగం చేయటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని పవిత్ర కుర్బానీ ద్వారా చెప్తారు. ఇబ్రాహీం తన జీవితం ద్వారా దైవ ప్రసన్నతకు మించినది మరొకటి లేదని నిరూపించారు. వృద్ధాప్యంలో లేక కలిగిన ఏకైక సంతానాన్ని దైవాదేశం మేరకు చేతులారా బలి చేయాల్సి రావటం ఏ తండ్రికైనా అది పరీక్షే. అయితే దైవ ప్రీతి కోసం ఎంతో భవిష్యత్తు కలిగిన నిండు జీవితాన్ని త్యాగం చేయాల్సి రావటం తనయుడికి కూడా పరీక్షే. అయినా అతను తండ్రికి తగ్గ కుమారుడిగా ఏమాత్రం వెనుక ముందు ఆలోచించకుండా దైవ దేశాన్ని వెంటనే నెరవేర్చమని తండ్రికి చెప్తారు. తన ప్రాణం కన్నా ఎక్కువైనా కన్న కొడుకు కుత్తుక మీద కత్తి పెట్టి గొంతు కోయటానికి ఇబ్రాహీం సిద్ధమయ్యారు. ఇస్మాయిల్ తన ప్రాణాన్ని బలి ఇవ్వటానికి సిద్ధమై తండ్రి తన గొంతు కోయటానికి వీలుగా నేల మీద పడుకున్నారు. ఈ విధంగా ఆ తండ్రి కొడుకు దైవం ముందు తల వంచిన అపూర్వ ఘట్టానికి సృష్టి యావత్తు ఆశ్చర్యపోయింది. సృష్టిలోని అణువణువు అవాక్కయింది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. దిక్కులు పిక్కటిల దైవవాణి ప్రతిధ్వనించింది. నా ప్రియ ప్రవక్త ఇబ్రాహీం, నువ్వు నీ త్యాగ ఉదంతాన్ని చూపించావు. నా ఆదేశానుసారం మీరు మానసికంగా సిద్ధమైన క్షణంలోనే నేను మీతో ప్రసన్నుడు అయ్యాను. నా పరీక్షలో మీరు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు అని దైవవాణి ద్వారా తెలుస్తుంది. స్వర్గం నుంచి అల్లా ఒక పొట్టేలును దైవదూత ద్వారా పంపించారు. ఆ పొట్టేలును ప్రవక్త ఇబ్రాహీం బలి ఇచ్చారు. ఆయన త్యాగశీలి స్మరించుకోవడానికి ముస్లింలు ప్రతి ఏటా బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. మక్కాలో జరిగే హజ్ ఆరాధనకు ఈదుల్ జుహా పండుగకు అవినాభావ సంబంధం ఉంది. తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఆరాధన కార్యక్రమం జరపడం లేదు. అసలు ఈ పండుగకు మూల కారణం ఇబ్రాహీం అలైహిస్సలాం మహాప్రవక్త సందేశం ఇస్తూ బక్రీద్ అల్లాకు అత్యంత ప్రీతికరమైన ఇష్టమైన ఆరాధన. ఈ పండుగలో కుర్బానీ ద్వారా దైవ కటాక్షం లభిస్తుంది. పాప ప్రక్షాళన జరుగుతుంది. త్యాగానికి ప్రతీకగా పేర్కొంటారు. ఈ పండుగ రోజున పేదలకు వసదానం చేయటం, కుర్బానీ ఇవ్వటం ద్వారా పుణ్యఫలాలు ప్రసాదించబడతాయని పవిత్ర ఖురాన్ పేర్కొంటుంది. ఆగస్టు 1వ తేదీన పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ఇళ్లలో ప్రార్థన జరుపుకోవాలని, ప్రభుత్వం ఆదేశాల మేరకు పరిమిత స్థాయిలో మసీదుల్లో ప్రార్థన చేసుకోవాలని ముస్లిం మత పెద్దలు విజ్ఞప్తి చేశారు. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ ఈదుల్ జుహా పండుగను 1వ తారీఖు ఉదయం 6:30 గంటలకు నమాజు చదవటానికి నిర్ణయించడమైనది. ఈ బక్రీద్ అనే త్యాగానికి ప్రతీక అనేది ఒక ప్రవక్త అయిన ఇబ్రాహీం ఖలీలుల్లా గారు వారి కుమారులు ఇస్మాయిల్ జబీవుల్లా గారి పేరు మీద ఈ జుబా అనేది బక్రీద్ పండుగ అనేది నిర్ణయించడం అయినది. దీనికి దీనికి త్యాగ ప్రతీకకి సంబంధించి దేవుని పరీక్షలో ఇబ్రాహీం ఖలీలుల్లా గారు వారి కుమారుని జుబా చేయడానికి దేవుడి నుంచి ఆజ్ఞ వస్తే ఆయన మాటని కాదనకుండా కుమారుని బలి ఇవ్వటానికి సిద్ధమయ్యారు. వారికి బదులుగా స్వర్గం నుంచి ఒక పొట్టేలును పంపించి వారి కుమారుని బదులుగా జుబా చేయడం జరిగింది. దాని ప్రకారం ఈ బక్రీద్ పండుగ జుహా అనేది నిర్ణయించడం జరిగింది. దీనికి త్యాగాన్ని ప్రతీకగా వచ్చింది ఇది.
ఈ పండుగని 1వ తారీఖు ఉదయం 6:30 గంటలకు ప్రభుత్వం వారు సూచించిన నిబంధనల ప్రకారం చేసుకోవడానికి తీర్మానించడం అనేది. ఈ నిబంధనలలో ముఖ్యమైనది ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్దనే వుజూ చేసుకొని నమాజ్ టయానికి నమాజులో మసీదులోకి వచ్చి నమాజ్ చేసుకోవడానికి తీర్మానించడం. ఈద్గాలలో ఎటువంటి పరిస్థితుల్లో చదవటానికి వీలు లేదు. వచ్చేవారు ప్రతి ఒక్కళ్ళు కూడా శానిటైజేషన్ వాడుకుంటూ లోపలికి వెళ్ళాలి. సామాజిక దూరం ఒక్కొక్కళ్ళు 6 అడుగుల దూరం పాటిస్తూ నమాజ్ పూర్తి చేయాలి. సంఖ్య కనుక పెరిగినట్టయితే దఫాల వారీగా చదువుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. దీనికి ప్రభుత్వం వారు సూచించిన నిబంధనల ప్రకారం ఎవరి జానివాజులు వాళ్ళు తెచ్చుకోవాలను. వుజూ కూడా ఇంటి వద్దనే చేసుకొని రావాలను. ఉదయం 6:30 గంటకల్లా నమాజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న 14 మసీదుల్లో, బాపట్లలో ఉన్న 14 మసీదుల్లో, ఆ ప్రాంత మసీదుల్లో అనౌన్స్మెంట్ ప్రకారము ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ టయానికి వెళ్ళి నమాజ్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించటమైనది. ఈ నిబంధనల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జానిమాజులు తెచ్చుకోవాలి. కాలింగనాలు, కరచాలనాలు చేయటం అనేది జరగకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా నిబంధనలు పాటిస్తూ ఈ నమాజు చేసుకోవడానికి తీర్మానించటమైనది. దీనికి సంబంధించిన త్యాగప్రతికి కరోనా వైరస్ అనేది విజృంభిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ నియమ నిష్టలతో చేయాలి. ఈ బక్రీద్ పండుగ అనేది దీంట్లో ముఖ్యమైన పాత్ర. ఈ మాసంలో హజ్ యాత్ర అనేది ఉన్నది. హజ్ యాత్ర అనేది నిషేధించడం జరిగింది కరోనా కారణంగా. అలాగే కుర్బానీలు కూడా లిమిటెడ్ ప్రాంతాల్లో బహిరంగంగా కాకుండా చేసుకోవడానికి ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చున్నారు. దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా వాట్సాప్ల్లోనూ పేపర్లలో కూడా రావడం జరిగింది. ఏదైనా అనుమానాలు ఉంటే తెలుసుకునవచ్చు. దీని గురించి అనౌన్స్మెంట్ కూడా చేయటం జరిగింది. నమాజ్ అనేది కరెక్ట్గా 6:30 గంటలకు చదువుతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టయానికి వచ్చి నమాజ్ చేసుకోవాల్సిందిగా అంజుమనే ఇస్లామియా కమిటీ తరఫున ప్రతి ఒక్కళ్ళకి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ. తల్లిపాలలో కమ్మదనం ఉంది, మంచి ఆరోగ్యము ఉంది. తల్లికే కాదు పిల్లలకు కూడా ఇది మేలు చేస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలే తొలి ఆహారంగా ఇవ్వాలి. బిడ్డ పుట్టిన అరగంట లోపే తల్లిపాలు ఇవ్వటం ప్రారంభించాలి. డబ్బా పాలు నష్టం, తల్లిపాలు శ్రేష్టం. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేకం. ఆధునిక సమాజంలో చాలామంది బిడ్డకు తల్లిపాలు పట్టడం లేదు. శారీరక సౌందర్యం తగ్గుతుందనే అపోహ, ఉద్యోగాలు, బిజీ లైఫ్ వెరసి రకరకాల కారణాలతో పిల్లలకు తల్లిపాలకు బదులు డబ్బా పాలు, పౌడర్ పాలను అలవాటు చేస్తున్నారు. ఇది శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల్లో శిశువుకు తల్లిపాలు పట్టాల్సిన ఆవశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించేందుకు తల్లిపాల వారోత్సవాలను ప్రతి సంవత్సరం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తుంది. నేటి నుంచి తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం ఇది. మనిషి 100 ఏళ్ల జీవితంలో 1 ఏడాది కాలంలో 3 రెట్లు ఎదిగేది కేవలం పుట్టిన మొదటి సంవత్సరం మాత్రమే. జీవిత తొలి దశలో పోషణ విషయంలో జరిగే పొరపాట్లు, లోటుపాట్లు వారి జీవితాంతం వెంటాడతాయి. మన దేశంలో 50% మంది పిల్లలు రక్తహీనతకు గురవుతున్నారు. 50% మంది పొట్టిగా, బరువుగా, తక్కువగా ఉంటున్నారు. శిశు మరణాలకు కారణం పోషకాహార లోపమని చెప్పవచ్చు. పుట్టిన ప్రతి 100 మంది శిశువుల్లో చాలా వరకు మొదటి పుట్టినరోజు వరకు బతకటం లేదు. 10% మంది పిల్లలు అధిక బరువుతో అనారోగ్యం పాలవుతున్నారు. బిడ్డ పుట్టిన తొలి అరగంట లోపే తల్లిపాలు పట్టడం ప్రారంభించాల్సిందే. తల్లి ఆపరేషన్ మత్తులో ఉంటే బిడ్డ పుట్టిన 4 గంటల లోపు తల్లిపాలు తాగించడం ప్రారంభించాలి. తల్లిపాలు మాత్రమే బిడ్డకు తొలి ఆహారంగా ఇవ్వాలి. ఇది బిడ్డ ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఎంతో శ్రేయస్కరం. తొలి గంటలో పట్టే తల్లిపాలు అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. తల్లిపాలే తొలి టీకాగా మనం తెలుసుకోవాలి. ప్రతి గర్భిణీకి వైద్యులు పురిటికి చాలా ముందుగానే తల్లిపాల గురించి, శిశు సంరక్షణ గురించి అవగాహన కల్పించాలి. సుమారు 6 మాసాల గర్భిణీ సమయంలోనే స్త్రీ వైద్యునితో తనిఖీ చేయించుకోవాలి. బిడ్డకు తల్లి ఎక్కువసార్లు పాలు ఇవ్వాలి. రాత్రి వేళ కూడా తరచూ పాలు ఇస్తుండాలి. తల్లి కాన్పు అయిన తర్వాత 3 నుంచి 6 మాసాల వరకు డాక్టర్ సలహా మేరకు ఐరన్, కాల్షియం లాంటి మందులను తప్పక తీసుకోవాలి. బిడ్డకు పాలు ఇస్తే వారికి మంచినీరు కూడా అవసరం ఉండదు. 3 నెలలు నిండే వరకు పాలు ఇవ్వాలి. 3 నెలల తర్వాత శిశువు అవసరాన్ని బట్టి పాలు ఇవ్వాలి. 3 గంటలకు ఒకసారి పాలు తాగించాలి. బిడ్డకు 2 ఏళ్ళు నిండేదాకా తల్లిపాలు తాగించాలి. 6వ నెల నుంచి ఘన పదార్థం ఇవ్వాలి. బిడ్డ బాగా ఒళ్ళు చేయాలంటే ఒక్కొక్క రొమ్ము దగ్గర 10 నుంచి 20 నిమిషాల వరకు, అంటే రొమ్ము ఖాళీ అయ్యేదాకా బిడ్డకు పాలు తాగించాలి. అప్పుడే పాలల్లోని మాంసకృతులు, కొవ్వు పదార్థాలు బిడ్డకు
పుష్కలంగా లభిస్తాయి. దీపావళి వారోత్సవాల సందర్భంగా కొన్ని అపోహలు మనలో ఉన్నాయి. పిల్లలకు పాలు ఇవ్వటం వల్ల తల్లి యొక్క ఆరోగ్యం పాడవుతుంది, అందం చెడిపోతుంది అనేటువంటిది సమాజంలో కొంతమందికి అది అపోహగా ఉంది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల ఆమెకి రకరకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు, బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పాలు ఇవ్వటం వల్ల పోస్ట్ పార్టం హెమరేజ్ అనేటువంటిది కాన్పు సమయంలో జరుగుతూ ఉంటుంది. అదేంటంటే ఎక్కువగా రక్తస్రావం జరగడానికి అవకాశం ఉంటుంది. అదే పిల్లలకు కనుక వెంటనే పాలు ఇచ్చినట్లయితే ఆ యూట్రస్ అనేది కాంట్రాక్ట్ అయ్యి ఆ పోస్ట్ పార్టం హెమరేజ్ అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి పుట్టిన వెంటనే బిడ్డకి తల్లిపాలు ఇవ్వాలి. మొదటి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తల్లిపాల వలన వ్యాధి నిరోధక శక్తి బిడ్డకి కలగడంతో పాటు ఇంకా రకరకాల మానసికంగా, శారీరకంగా మంచి పిల్లలు ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఐక్యూ కూడా బాగా పెరుగుతుంది. ఆటల్లో ముందుంటారు, చురుగ్గా ఉంటారు, సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారు. అట్లనే తల్లికి కూడా పాలు ఇవ్వడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి రాకుండా ఉండడానికి చాలా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా తల్లిపాలని ఇవ్వాలి. డబ్బా పాలు పట్టేటువంటి వాళ్ళల్లో ఎక్కువగా విరోచనాలు, శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు ఉండి ప్రతి చిన్న సమస్యకి హాస్పిటల్ పాలయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి. ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అట్లనే తల్లికి కూడా ప్రయోజనం. ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 7వ తారీఖు వరకు తల్లిపాలు వారోత్సవాలు జరుగుతున్నాయి. తల్లిపాలు వారోత్సవాల ముఖ్యంగా ఏంటంటే, ప్రతి తల్లి కూడా పుట్టిన బిడ్డకి తల్లిపాలు కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లిపాలలో ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచే అవకాశం ఎక్కువగా ఉంది. మనం వ్యాక్సిన్ వేయించుకునే కంటే కూడా పుట్టిన వెంటనే వ్యాక్సిన్ వేయిస్తాము. అట్లాగే వ్యాక్సిన్ వేయించుకుంటే కూడా తల్లిపాలు పుట్టిన వెంటనే తల్లిపాలు కనుక ఇవ్వగలిగితే ఆ తల్లిపాలలో రోగ నిరోధక శక్తి వలన ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ఉదాహరణకి మన సొసైటీలో మన పక్కనే చాలామంది టీబీ పేషెంట్ ఉంటారు. అలాంటి టీబీ చూడకుండా కానీ, తర్వాత విరేచనాలు తొందరగా అవ్వకుండా ఉండడానికి కానీ, బేబీ బాగా హెల్తీగా ఉండడానికి కూడా ఈ తల్లిపాలు ఉపయోగపడతాయి. తల్లిపాలల్లో ఇంకా విటమిన్స్ ఉంటాయి. ఆ విటమిన్స్ లోపం కూడా పిల్లలకు రాకుండా ఉంటుంది. అలాగే తల్లిపాలల్లో మెదడుని వృద్ధిపరిచేటటువంటి మూలకాలు ఎక్కువగా ఉంటాయి. మెదడు బాగా వృద్ధి చెంది ఆ బిడ్డ యొక్క ఫ్యూచరు బాగుంటుంది. భవిష్యత్తులో బాగా చదువుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి వైకల్యం కానీ రాకుండా ఉండటానికి ఈ తల్లిపాలు సహకరిస్తూ ఉంటుంది. మరి పట్టణంలో అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఆశా సిబ్బంది వెళ్ళి అక్కడ పిల్లలకి తల్లిపాల గురించి అవేర్నెస్ ఇచ్చి, తల్లులకి ఈ తల్లిపాల గురించి రోగ నిరోధక శక్తి విధానాన్ని పెంచే విధానాన్ని వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి, మరి ఈ రోజు నుంచి 7 రోజుల వరకు కూడా పట్టణంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో మా సిబ్బంది వెళ్ళి చేస్తారు. వాళ్ళందరికీ హెల్త్ అవేర్నెస్ ఇచ్చేసి ఖచ్చితంగా అందరూ ఈ తల్లిపాల వారోత్సవాల్లో ముఖ్యంగా పాల్గొని అందరూ తల్లిపాలు తీసుకునే విధంగా ఉండాలని. యాక్ట్ న్యూస్లో చిన్న విరామం. మీ భద్రతే మా ధ్యేయం. యాక్ట్ కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ దృష్ట్యా ఆ వ్యాధి ప్రబలకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మీరు చెల్లించవలసిన కేబుల్ టీవీ చందాను వెంటనే ఆన్లైన్ లో చెల్లించండి. ఏ విధమైన అంతరాయం లేకుండా వీక్షించండి. మరిన్ని వివరములకు మీకు దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ కు కానీ, మా కలెక్షన్ ప్రతినిధికి కానీ కాల్ చేయండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. కరోనా నుండి రక్షణ పొందండి. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. యాక్ట్ న్యూస్కు తిరిగి స్వాగతం. బాపట్లలో శ్రావణ శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాపట్లలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. సకల దేవతలకు ప్రీతికరమైన శ్రావణ మాసం అన్ని మాసాల కంటే శుభప్రదమైనదిగా భావిస్తూ ఉంటారు. సకల శుభాల శ్రావణంగా ఈ మాసాన్ని పేర్కొంటారు. శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం. శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మంగళవారంతో ప్రారంభమైన ఈ మాసానికి ఎంతో పవిత్రత ఉందని చెబుతున్నారు. పుణ్యప్రదమైన అనేక పర్వదినాలు ఈ మాసంలోనే వస్తూ ఉంటాయి. ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం విశేషంగా పేర్కొంటారు. ఆ రోజు మంగళగౌరీదేవి వ్రతాన్ని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా నవవధువులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు.
వ్రతం రోజు మహిళలు పూజా వేదికపై మంగళగౌరిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. అదేవిధంగా ఈ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించడం సాంప్రదాయం. ఈ మాసంలో మహిళలు చేసే వ్రతాలు, నోములు, ప్రత్యేక పూజలు ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తాయని భావిస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళ్ళిన కొత్త పెళ్లి కూతుళ్ళు అంతా శ్రావణ మాసంలో అత్తారిళ్లకు చేరుకుంటారు. శ్రావణ మాసంలో నాగపంచమి, వరలక్ష్మి వ్రతం, మంగళగౌరీ వ్రతం, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణాష్టమి వంటి ఎన్నో పవిత్ర పండుగలు జరుపుకుంటారు. శ్రీకృష్ణాష్టమి ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం ప్రత్యేక పూజలు జరిపి ఈ మాసం విశిష్టతను చాటి చెబుతారు. అందుకే శ్రావణ మాసం సకల శుభాల మాసంగా పేర్కొంటారు. ఈ మాసంలో చేసే పూజలకు ఎంతో పవిత్రత, మరెంతో ప్రాముఖ్యత ఉంటుందని పండితులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా బాపట్లలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో తొలి రోజు మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని నిర్వహించి పూజలు జరిపారు. శ్రావణ మాసం ప్రారంభం కనుక అమ్మవారికి విశేషమైన మాసం. భక్తుల యొక్క కోరికలను తీర్చే విధంగా ఈ మాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. కావున శ్రావణ మాసంలో అమ్మవారికి విశేషమైన మాసం కనుక ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి విశేషమైన అభిషేక కార్యక్రమాలు, కుంకుమ పూజలు నిర్వహించబడును. మరియు కరోనా వైరస్ ఉన్నందువలన ఇటువంటి పూజా కార్యక్రమాలు అమ్మవారి ఆలయ దేవస్థానంలో నిర్వహించబడవు. కావున భక్తులందరూ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. లక్ష్మీప్రదమైన మాసం శ్రావణ మాసం. లక్ష్మీకి శ్రావణ మాసానికి సంబంధం ఏంటంటే శ్రవణ నక్షత్రం విష్ణు నక్షత్రం. సాక్షాత్ విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రం జన్మించాట. అందుకని ఆ విష్ణుమూర్తిని మనం ఆరాధిస్తున్నామంటే లక్ష్మీదేవికి ఎంత ప్రేమ అండి. అందుకని ఆ లక్ష్మీదేవిని ప్రేమ మనం పూజ చేస్తున్నాం. దీనికి వాస్తవంగా పూర్వీకులు ఇది వర్ష ఋతువు. శ్రావణ మాసం వర్ష ఋతువు. మనం భాద్రపద మాసం, ఆషాఢ మాసం ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. కానీ మనకి ఈ శ్రావణ మాసం ముందు ఒక మాసం వచ్చింది. అప్పుడు మనం గ్రామ దేవతలన్నీ పూజ చేసాం. ఆ గ్రామ దేవతల యొక్క చుట్టూ ఉన్న గ్రామ దేవతల నుంచి ఈ వర్ష ఋతువులో మనం పూలు, పళ్ళు, కాయలు, చేతులు అంటే ఆ యొక్క చేనులో ఉన్న పంటలన్నీ పండాలంటే మనం గోవును పూజ చేయాలి. అలాగే దున్నాలంటే ఎద్దును పూజ చేయాలి. వీటన్నిటినీ లక్ష్మీప్రదంగా తీసుకుంటారు. గ్రామంలో ఈ యొక్క సాంప్రదాయంలో భూమిని పరిశుభ్రంగా తీసుకొని అంటే పరిశుభ్రంగా చేసుకొని దున్ని దాని నుంచి వచ్చే ఆహార పదార్థాలు మనం తీసుకుంటాం. అది ఈ మాసంలో చేసే పని. అందుకని పూర్వీకులు దీన్ని లక్ష్మీప్రదం అన్నారు. శుక్రవారం నాడు శ్రావణ లక్ష్మీదేవి యొక్క వ్రతాలు చేస్తాం. ఈ వ్రతంలో ఏం చేస్తాం? ఎక్కువగా పసుపు, కుంకుమ వాడతాం. ఆ యొక్క పసుపు ఈ నీళ్ళల్లో ఏదైతే పారే నీళ్ళల్లో కలుపుతారో మంగళగౌరీదేవిని పూజ చేసి ఆ నీళ్ళు శుద్ధి అవుతాయి. శుద్ధి అయిన నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? పొలాల్లోకి వెళ్తాయి. పొలాల్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతాయి? పంట చక్కటి అంటే పురుగు, కీటకాలు, తర్వాత చీడ పురుగులు అవి రాకుండా ఉంటాయి. అయితే పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని అనుసరించి శ్రావణ మాసానికి ఒక విశిష్టత పెట్టారు. ఎవరైతే శ్రావణ మాసంలో శ్రావణ గౌరీదేవి వ్రతాలు, శ్రావణ లక్ష్మీదేవి వ్రతాలు కనుక చేసుకున్నప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. బాపట్లలో ఏర్పాటు చేసిన వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేయనున్నారు. ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసిన విత్తనం నాణ్యత లేకపోవడంతో దిగుబడులు లేక వేరుశనగ రైతు నష్టపోతున్నాడు. సమస్య తీవ్రత నేపథ్యంలో బాపట్లలోని ఏజీ కళాశాల క్షేత్రంలో 60 లక్షల ICAR నిధులతో వేరుశనగ విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభమైంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు రాయితీపై దక్కనున్నాయి. వేరుశనగ పంటను కర్లపాలెం, పిట్లవానిపాలెం, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల్లోని 5789 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. 2010 వరకు 50% రాయితీపై వేరుశనగ విత్తనాలు ఏపీ సీడ్స్ ద్వారా ప్రభుత్వం అందచేసేది. ఆ తరువాత ఏపీ సీడ్స్ చేతులెత్తేయడంతో రాయితీపై విత్తనాల సరఫరా నిలిచిపోయింది. ఈ పంట సాగులో విత్తన వ్యయం ఎక్కువగా ఉంటుంది. విత్తనాల కొనుగోలుకే ఎకరానికి 15,000 వరకు ఖర్చు అవుతుంది. రాయితీ నిలిచిపోవడంతో జిల్లాలో రైతులకు ఏటా 3 కోట్ల పైన భారం పడుతోంది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి నూనె గింజల ఉత్పత్తిని పెంచాలన్న లక్ష్యంతో రైతులకు నాణ్యమైన వేరుశనగ విత్తనాల ఉత్పత్తి కోసం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద బాపట్ల ఏజీ కళాశాల క్షేత్రంలో వేరుశనగ విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి 60 లక్షల నిధులు కేటాయించారు. క్షేత్రంలో 10 ఎకరాల భూమి కేటాయించారు. రైతులతో ఒప్పందం చేసుకొని బ్రీడర్ విత్తనాలతో పంట సాగు చేయించి ఏటా 90 టన్నుల ఫౌండేషన్,
సర్టిఫైడ్ విత్తనాలు ఉత్పత్తి చేసి రాయితీపై సాగుదారులకు విక్రయిస్తారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే విత్తనోత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఏజీ కళాశాల ఏడి కృష్ణయ్య పేర్కొన్నారు. యాక్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు ఎంతో వెసులుబాటుగా ఉండేందుకు బాపట్ల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు, అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి. ఆగస్టు 1 బక్రీదు పండుగ జరుగుతుంది. ఇళ్లల్లో ప్రభుత్వం ఆదేశించిన మసీదుల్లో ప్రార్థనలు జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు విజ్ఞప్తి. తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి, దీని పట్ల అందరూ అవగాహనతో ఉండాలి. తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి ప్రారంభం. యాక్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.